సార్ చెప్పండి సార్. ఇప్పుడు మొట్టమొదట దిస్ ఫిల్మ్ వాజ్ మేడ్ ఫర్ ఓటీటీ అంటే, బట్ ఆయన అడిగింది థియేటర్ కనే, బట్ ఇట్ వాజ్ లేటర్ ఆల్టర్డ్ ఫర్ ఓటీటీ. ఓకే, తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడి గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి ఇది థియేట్రికల్ ఫిల్మ్ అనగానే దట్ బికెమ్ ఏ థియేట్రికల్ ఫిల్మ్. నాట్ కంప్లీట్లీ ట్రూ. అదే కదా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది. అనిల్ గారు చెప్పిన తర్వాత మాకు ఫోకస్ గ్రూప్ టెస్ట్ చేసినాం. ఆ ఫోకస్ గ్రూప్స్ కూడా అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని చేసిన తర్వాత వి డిసైడెడ్ దట్. వాజ్ ఇట్ నాట్ డన్ బిఫోర్? నో, it was decided before to do it in OTT because అదే after Rajavich Rande, after the ETV and Netflix collaboration, we thought of doing it for OTT అనే. ఓకే, యా, వాస్తవం అండి నాగేంద్ర గారు. ఏంటంటే అనిల్ గారు చెప్పటం అనేది ఆయన చెప్తే చేస్తున్నామని కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్రెస్ చేయటం వల్ల తర్వాత ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కూడా అంతే. అది అంతే అండి. మళ్ళీ మనం అంతా నెపం ఆయన మీద పెట్టండి, అది రేపొద్దున ప్రెషర్ అయితే తప్పుగా ఉంటదేమో అనిపించింది నాకు. నేనంటే అది ఫోకసింగ్ ఏదో చేసామని చెప్పారు కదా, నేను అది ఐ కేమ్ టు నో. బట్ ఎందుకంటే గబుక్కుని ఓటీటీ నుంచి థియేట్రికల్ డైమెన్షన్కి ఎలాగ వెళ్ళిపోయింది, థియేట్రికల్ డైమెన్షన్ నుంచి మళ్ళీ ఓటీటీకి ఎలాగ వచ్చింది, ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి ఎలా వచ్చిందన్న ఆ ట్రాన్స్ఫర్మేషనే కొంచెం సామర్సాల్ట్ మూమెంట్ లాగా అనిపించింది నాకు. ఇన్ డిసెంబర్ ఓన్లీ వి డిసైడెడ్ ఇట్ షుడ్ బి ఇన్ ఓటీటీ అని. ఓకే, బట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మోర్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ టైం డైరెక్టర్ పెద్ద హిట్ కావాలి. షుడ్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ హిట్. ఇండస్ట్రీస్ సే గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.